గైస్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు? అంటే ఇంత పట్చ కట్టుకొని రెడీ అయ్యి ఏ గుడికో వెళ్తున్నాను అనుకోవద్దు. పెళ్ళికి కూడా వెళ్ళట్లేదు. అయితే నేను ఈరోజు వెళ్తుంది రివ్యూ కోసం. రివ్యూ అంటే ఇప్పుడు నాకు సర్జరీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 16th అయింది. అందుకన్నా ముందు కీమోథెరపీస్ అయ్యాయి. సో క్యాన్సర్ పేషెంట్స్కి రెగ్యులర్ రివ్యూస్ అవసరం. సో స్టార్టింగ్ సర్జరీ అయిన తర్వాత 1 month అలాగా ఎవ్రీ మంత్ రివ్యూ ఉంటుంది. ఒక 6 months తర్వాత వాళ్ళు ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచుతారనమాట. సో ఇప్పుడు నాది 3 months రివ్యూ అనమాట. సో 3 monthsకి ఒకసారి మనం వెళ్ళి మనకున్న బ్లడ్ టెస్ట్లు, తర్వాత అల్ట్రాసౌండ్, ఎక్స్రేస్ అవి బేసిక్ నీడ్ అనమాట. ట్రీట్మెంట్ తర్వాత మనకి లోపల ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి ఇవి బేసిక్ టెస్ట్. సో ఇవి చేస్తారు. సో దానికే తయారవ్వాను. అయితే ఎంత డెకరేషన్ అవసరమా అంటే అదేమీ లేదు. ఎప్పటికో వెళ్తాను బయటకి. అయితే చర్చ్కి వెళ్తాము, లేకపోతే ఇలా హాస్పిటల్కి వెళ్తాం. కానీ మా హస్బెండ్ వచ్చేది ఒట్టి హాస్పిటల్కే నన్ను తీసుకెళ్ళడానికి. సో అందుకే తయారయ్యాను. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. సో టైం ఉన్నప్పుడే మనం కొంచెం బాగా తయారయ్యి రెడీ అవ్వాలి అని అలా అనుకుంటాను ఒక్కొక్కసారి. కష్టమాటికి అవ్వదు. సో ఈరోజు చేయాల్సి వచ్చింది. అయితే ఈ శారీ నేను కట్టుకున్నది ఒక 21 years బ్యాక్. నేను కట్టుకున్న చీర, అప్పట్లో కొన్న చీర. మా మ్యారేజ్ శారీస్లో ఇది ఒక శారీ. మీ ఫొటోస్ పెడతాను ఏ మ్యారేజ్ అన్నది. సో ఆ మ్యారేజ్లో కట్టుకున్న చీర మళ్ళీ ఈరోజు నేను కట్టుకున్నాను. 21 years అయినా ఈ శారీ లైఫ్ అలాగే ఉంది. నా మిగిలిన పట్టు చీరలు, పెళ్లి చీరలు అన్నీ పోయాయి. నేను సిరీస్ చేస్తాను, నా మ్యారేజ్ శారీస్ సిరీస్. కంచి పట్టు చీరలు అన్నీ చిరిగిపోయాయి, మడతల్లోనే చిరిగిపోయాయి. కానీ ఈ శారీ ఇది మైసూర్ సిల్క్, ప్యూర్ సిల్క్ శారీ, ఇంతవరకు బాగానే ఉంది. సో అది మనం మ్యారేజెస్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ శారీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డ్యూరబిలిటీ కూడా అడగాలి మనం వీవర్స్ని. నా శారీస్ అన్నీ కాంజీవరం శారీస్, కానీ అవన్నీ చిరిగిపోయాయి. సో ఈ శారీ ఒక్కటే చెక్కు చెదరకుండా ఉందన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎంజాయ్ యువర్ లైఫ్ గైస్. ఇంతవరకు నేను చూపించింది ఆ శారీ అవన్నీని జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను యాక్చువల్ రివ్యూకి వెళ్ళి ఏం చేశాను అన్నది ఈ వీడియో చూపిస్తున్నాను. నేను ట్రీట్మెంట్ తీసుకున్నది మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ హాస్పిటల్ అండి. ఇది ఎంబీపీ కాలనీలో ఉంది, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఏపీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్లో మహాత్మా గాంధీ ఒకటండి. ఆ పేరుకు తగినట్టే ఉంటుంది సర్వీస్ కూడా. సో చాలా రినౌండ్ హాస్పిటల్ అండి. చాలా సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఫౌండేషన్ మీద ఈ పనిచేస్తుంది అనమాట ఈ హాస్పిటల్. సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా మీకు లాబీ ఏరియాలో ఉన్న రిసెప్షన్కి వెళ్ళి మనకు అనుకోవాలి. అయితే నాది ఈసీహెచ్ఎస్ కాబట్టి ఈసీహెచ్ఎస్ ప్యానెల్ దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ రామ్ గారు ఉంటారు. సో అక్కడికి వెళ్తే అది ఈసీహెచ్ఎస్ ప్యానెల్. సో అక్కడ రిజిస్టర్ చేస్తారు మనం వచ్చాము అని. సో ఇక్కడ లోపల ఉన్న పిక్స్ అది నాకు చాలా నచ్చి నేను తీసుకున్న పిక్స్ అనమాట. టేక్ ఆన్ క్యాన్సర్ విత్ కాన్ఫిడెన్స్. సో దిస్ ఈజ్ వాట్ నేను కూడా అనుకుంటాను ఒక్కొక్కసారి అలా తీసుకోవాలని. కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా అప్సెట్ అవుతూ ఉంటాను. బట్ అగైన్ ఐ రీగెయిన్ టు యాక్చువల్ థింగ్. ఇది నాకు రాసిన ట్యూమర్ మార్కర్స్, ద బ్లడ్ టెస్ట్కి తీసిన వీడియో. యాక్చువల్లీ తీయనివ్వలేదు, కానీ వీడియో అయితే తీయనివ్వలేదు, కానీ మేమే తీసుకున్నాము ఈ వీడియో కావాలి అని. సో ఈ ట్యూమర్ మార్కర్స్ మనకి 1 week 10 days పడుతుందన్నమాట. ఇవి కోర్ రిపోర్ట్ అంటారు. సో ఈ రిపోర్ట్ మనకి బయటికి ముంబై వెళ్ళి వస్తుంది అనమాట, మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఇది ఎప్పుడైతే కోర్ రిపోర్ట్ వస్తుందో, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి హాస్పిటల్ వాళ్ళే కాల్ చేసి మనకి ఈ రిపోర్ట్ వచ్చింది, మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నాము అని మళ్ళీ మనకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఆ పర్టికులర్ డేకి రమ్మంటారు. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పాలసీ విచ్ దిస్ హాస్పిటల్ హ్యాస్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అనమాట.
ఎందుకంటే నాది ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది రివ్యూ. కానీ వాళ్ళే నాకు కాల్ చేసి చెప్పారు, మేడం మీరు డ్యూకి అయిపోయింది, మీ రివ్యూకి మీరు రావాలి అని నాకు మళ్ళీ బుకింగ్ చేస్తే నేను వెళ్ళానన్నమాట. సో అలాగా మీకు క్విక్లీ రిమైండర్స్ వస్తూ ఉంటుంది. మనం తర్వాత హాస్పిటల్ నుంచి మనం వెళ్ళిన తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు అని కాల్ చేసి కనుక్కుంటారు. సో మీరు ఎవరైనా రిఫర్ చేయాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి మీరు చూడండి. ఈ వీడియోకి నాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు, నా మట్టుకు నేనే తీసిన వీడియో అనమాట. ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆన్ దిస్ హాస్పిటల్ అలా ఉంది కాబట్టి పెట్టాను. నాకు బ్లడ్ టెస్ట్తో పాటు ఇంకా అల్ట్రాసౌండ్ తర్వాత ఎక్స్రేస్ కూడా తీపించుకున్నాను. సో మన ట్రీట్మెంట్ హిస్టరీలో ఏముంది, మనకు రెగ్యులర్ రివ్యూకి ఏం కావాలి, సో అవన్నీ టెస్ట్లు చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అపాయింట్మెంట్ తీసుకొని ఈ రిపోర్ట్స్ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చి అన్నీ పట్టుకొని మనం వెళ్ళాలన్నమాట.